తెలంగాణలో సరస్వతి పుష్కరాలు మస్తుగా జరుగుతున్నాయి. త్రివేణి సంగమంలా పుణ్యస్నానాలు చేసేందుకు భక్తులు భారీగా తరలిస్తుర్రు. గురువారం 1,00,000 మంది భక్తులు పుణ్యస్నానాలు చేసినట్టు అధికారులు లెక్కలు తేల్చిర్రు. కాళేశ్వర ముక్తేశ్వరుడి ఆలయం భక్తులతో కిటకిటలాడుతాంది. తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ పోటీలు తుది దశకు వచ్చినాయి. మిస్ వరల్డ్ టాలెంట్ షో ఫినాలే పోటీలు మిస్ ఇండోనేషియా మోనికా కేసియా గెలిచింది. శిల్పకళా వేదిక వద్ద జరిగిన మిస్ వరల్డ్ టాలెంట్ ఫినాలేలో కంటెస్టెంట్ల ప్రదర్శన ఆకట్టుకున్నది. వచ్చే 4 ఏళ్ల రాష్ట్రంలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మించడమే లక్ష్యంగా పెట్టుకుంది రేవంత్ సర్కారు. ఇక ఇప్పటికే మంజూరైన ఇండ్లకు బిల్లులు కూడా మంజూరు చేసింది. అంతేకాకుండా జూన్ 2న ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశం కూడా ఏర్పాటు చేస్తుంది. 33 జిల్లాల్లో మండలానికి 1 చొప్పున ఓపెన్ చేస్తారట. ఈ ఆసంగిల రికార్డు స్థాయిలో ఒడ్లు కొన్నది తెలంగాణ సర్కారు. మే 22 నాటికే 66.6 లక్షల మెట్రిక్ టన్ల ఒడ్లు కొన్నది. అదే 2022-23లో చూస్తే 36.6 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నది కేసీఆర్ సర్కారు. అప్పటితో పోల్చితే ఈ ఏడాది 24 లక్షల మెట్రిక్ టన్లను అదనంగా కొన్నది రేవంత్ రెడ్డి సర్కారు. కవిత రాసిన లేఖ బీఆర్ఎస్ పార్టీల సంచలనం రేపుతున్నదట. హరీసు కవిత వేరువేరు కుంపట్లు పెట్టుడు దాదాపు ఖాయమైందట. తైతక్క అమెరికాకు పోయి పంపిన లేఖ విషయంపై ప్రెస్సోళ్లు టిల్లుని అడిగితే ఇప్పుడే ఎందుకు మెల్లగా స్పందిస్తానని చెప్పిండు. అయితే ఇక మా పార్టీ పని అయిపోయిందని బీఆర్ఎస్ పార్టీ వాళ్లే మాట్లాడుకుంటుర్రట. తెలంగాణ సర్కారు బర్త్ సర్టిఫికెట్, డెత్ సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్లను ఇచ్చేందుకు పైలట్ ప్రాజెక్టుగా మీ సేవ కియోస్కులను పెడుతోంది. పైలట్ ప్రాజెక్టు కింద రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కొన్ని ఏర్పాట్లు చేసింది.